సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనం నుంచి, నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండి నేలలో మీకు ఏది ఇష్టమో అడుగుడు, అది మీకు అనుగ్రహింపబడు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడు. ఇందువలన మీరు నా శిష్యులగుదు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించుతాను. నా ప్రేమ యందు నిలిచి ఉండు. ప్రార్థన చేసుకుని. పరలోకమందున్నమాట పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ఈ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. రాత్రి వేళ తండ్రి కూడికంతట్లో తండ్రి మీరు నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచిలో దీంతిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం ఇచ్చేయండి. వాక్యం బోధించుండగా లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు, ఈ నూతన సంవత్సరంలో నీవు ఎలా ఉండాలో తెలుసా? ఈ నూతన సంవత్సరంలో నీవు ఎలా ఉండాలో తెలుసా? గడిచిన కాలం, ఆ సంవత్సరంలోని నువ్వు గడిచిన కాలంలో నువ్వు చేసిన ప్రతి ఒక్కటి ఏదైతే ఉందో దేవుడు నిన్ను క్షమించి నీకు కొత్త సంవత్సరం ఇచ్చారు. గడిచిన కాలంలో పేతురు గారు రాసిన పత్రికలో ఉంటుంది. 4వ అధ్యాయం 3వ వచనం నుంచి ఏమని ఉంటుందనంటే, 2వ పత్రిక ఏమని ఉంటుందంటే, నీలోని పోకిరి చేష్టలు, అల్లరితో కూడిన ఆటపాటలు, మద్యపానం, త్రాగుబోతు విందులు, అన్ని జనుల ఇష్టం నెరవేర్చుచుండకు గడిచిన కాలమే చాలేక, గడిచిన కాలం చాలేక అయిపోయింది. ఇక ఈ నూతన సంవత్సరంలో నీవు ఉండవలసిన విధానం, నువ్వు ఈ నూతన సంవత్సరంలో ఎలా ఉండాలని దేవుడు చెబుతున్నారనంటే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడు. యోహాను సువార్త 15:7వ వచనం నుంచి. ఎవరు నువ్వు ఎలా ఉండాలంటే క్రీస్తు యందు ఉండాలి. తర్వాత అలా ఉన్నప్పుడు ఆయన మీ యందు నీ యందు ఉంటాడు. అప్పుడు నీవు అడగాలి. అడిగినప్పుడు ఆయన ఏం చేస్తారంటే అప్పుడు నీకు అవి ఇస్తారు, నువ్వు అడిగేయి. తర్వాత ఏమని చెప్తున్నారంటే అక్కడ చూడండి, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడిన ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మీరు బహుగా ఏమవ్వాలి? ఫలించాలి. ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం సౌఖ్యంగా అన్ని విషయాలు నువ్వు ఏమవ్వాలి? అన్ని విషయాలు నువ్వేమవ్వాలి? వర్ధిల్లాలి. నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అన్ని విషయాలు నువ్వు సౌఖ్యముగా వర్ధిల్లాలి అని చెబుతున్నారు. ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారంటే, నువ్వు అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలి. ఏ విషయాల్లో వర్ధిల్లాలి అని దేవుడు చెప్తున్నారంటే, నువ్వు వాక్యంలో నువ్వేమవ్వాలి? వాక్యం చెప్పే విషయాల్లో నువ్వు వర్ధిల్లాలి, ముందుకెళ్ళాలి. ప్రార్థన చేసే విషయంలో, దేవునితో సహవాసం చేసే విషయంలో, నీ ప్రవర్తన విషయాల్లో, నువ్వు అన్ని విషయాల్లో కూడా, నువ్వు చేసే పనుల విషయాల్లో, ప్రతి ఒక్క విషయంలో నువ్వేమవ్వాలి? వర్ధిల్లాలి. అది లోకంలో ఉన్న వ్యక్తులతో కాదు, క్రీస్తునందు క్రీస్తులో సహవాసం చేస్తూ నువ్వు అన్ని విషయాల్లో ఏమవ్వాలి? వర్ధిల్లాలి అని చెప్తున్నాను. అప్పుడు ఏం జరుగుతుందనంటే, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచడు. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. శిష్యులు, భక్తునికి శిష్యునికి ఉన్న తేడా ఏంటంటే, భక్తుడు ఏం చేస్తారంటే దండం పెట్టుకొని వందనాలని చెప్పి వెళ్ళిపోతారు. దేవునికి ఏం చెబుతారు? దేవునికి దండం అని చెబుతారు. తర్వాత చర్చి కానీ ఆయన కనపడితే ఇలా అనుకొని వెళ్ళిపోతారు.
ఇలా భక్తుడు ఏం చేస్తారంటే అక్కడి నుంచి భక్తుడు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. శిష్యుడు ఏం చేస్తారు? అలా వెళ్ళిపోడు. ఎప్పుడు కూడా శిష్యుడు ఏం చేస్తారు అంటే ఆయన వెంటనే ఉంటాడు అనమాట. ఈ వెంటనే ఉంటాడు. తర్వాత ఆ లక్షణాలు అనేది క్రీస్తు లక్షణాలు వారిలో వస్తాయి కాబట్టి ఏమని చెప్తారంటే, మీరు నా శిష్యులగుదురు అంటే క్రీస్తు లక్షణాలు వచ్చినప్పుడు వారు ఏమవుతారనంటే లక్షణాలు వచ్చినప్పుడు క్రీస్తు శిష్యులు అవుతారు. ఈ నూతన సంవత్సరంలో మీరు ఎలా ఉండాలనంటే, మీరు బహుగా ఫలించే వారిగా ఉండాలి. అన్ని విషయాల్లో, ప్రవర్తన విషయాల్లో కానీ ప్రతి ఒక్క విషయంలో నువ్వు వర్ధిల్లే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ఇంకా ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, నీ ప్రవర్తన విషయంలో కూడా నువ్వు బహుగా నువ్వేవాలి, వర్ధిల్లాలి అని అంటే నీ ప్రవర్తన కాపాడుకునే విషయాల్లో కూడా నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి అని చెబుతున్నా. నీవు అంత భక్తి చేసినా, నువ్వు ఎన్ని ప్రసంగాలు చెప్పినా, ప్రార్థన చేసినా, ఏదైనా కానీ నీ నోటికి కళ్ళం పెట్టుకోకపోతే నీ భక్తి అంతా వ్యర్థం అని చెబుతున్నాను. నువ్వు అన్ని విషయాల్లో నువ్వేవాలి, అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ నూతన సంవత్సరంలోనే నీవు అనేకులకు నువ్వు ఎలా ఉండాలి? ఆశీర్వాదకరంగా ఉండాలి, మహిమకరంగా, దేవునికి నువ్వు మహిమ తెచ్చే వారిగా నువ్వు ఉండాలి. ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. చేసే పనుల విషయాల్లో నువ్వు అశ్రద్ధ ఉండకూడదు, శ్రద్ధ కలిగి నువ్వు చేయాలి. దేవుని పని నువ్వు శ్రద్ధగా చేసినప్పుడు నీ పనులు కూడా నువ్వు శ్రద్ధగా చేస్తావు. ఎప్పుడైతే దేవుని పని నువ్వు నిర్లక్ష్యం చేస్తావో నీ పనులు కూడా ఏమైతే నిర్లక్ష్యమే అవుతూ ఉంటాయి. ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఎక్కువ ప్రార్థనలో గడపాలి, వాక్యంలో ఉండాలి, ప్రవర్తన నువ్వు కాపాడుకునేవారిగా ఉండాలి. దేవుడు ఈ సంవత్సరం ఇచ్చిండు. ఈ సంవత్సరం నువ్వు ఒక నిర్ణయం తీసుకో. నేను క్రీస్తు కొరకు జీవిస్తాను, వాక్యం చదువుతాను, ప్రార్థనలో ఉంటాను, నా ప్రవర్తన కాపాడుకుంటాను అనేది నువ్వు ఒక నిర్ణయం తీసుకుని నువ్వు బహుగా ఏవైతావు అంటే ఫలిస్తావు. నువ్వు దేవునికి నువ్వు బహుగా ఫలించడం వలన తండ్రి మహిమ తండ్రికి వస్తుంది. తర్వాత యేసుక్రీస్తు ప్రభు శిష్యులు మీరు అవుతారనమాట. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉంది మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వక చెల్లిస్తూ ఈ మాట ముగిస్తాను. అందరికీ వందనాలు.